హాయ్ అండి అందరికీ. ఇవి చూసిన వెంటనే మాకు జీడిపూలు కావాలని మాత్రం అడగండి. మీరు యాన్ వస్తే ఎన్నన్నా ఇవ్వచ్చు, మీకైతే పంపించలేము ఇక్కడ నుంచి. గతంలో జీడి తోట ఉందని చెప్పాను కదండి. జీడి తోట దానికోసం మనం ఇవన్నీ చేయడం జరిగింది. మందులు కొట్టాం, ఇవన్నీ కొట్టాం కదా. అలాగే జీడి తోట అయితే మాత్రం ఆశించినంత రీతిలో మాత్రం కాయలేదు, కాపు అయితే రాలేదు. తోట అయితే పోయింది. పోయినసారి మాత్రం ఎక్కువ వచ్చాయి, ఈసారి మాత్రం చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట. వర్షాలు లేక ఒక కారణం అయితే సరైన సమయంలో వర్షాలు పడలేదు. దాని తోడు విపరీతమైన ఎండలు ఎక్కువైపోవడం వల్ల తోటలంతా జీడిపువ్వు అన్నది ఎండిపోవడం జరిగిందనమాట. ఏమైతేనే మంచు చెడు ఈసారి మాత్రం పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ జీడిపళ్ళే. చాలామంది వచ్చి తీసుకుంటుంటారు, జీడిపళ్ళు కావాలని తింటుంటారు. అక్కడ కొందరు తిని ఇంటికి కూడా పట్టుకెళ్తుంటారు. వేసవిలో మాత్రం సెలవులు ఇస్తే మాత్రం పిల్లలకి ఇది ఒక ఆనందం. తోటలను తినడం, పిక్కలాడడం, ఈ తాటికాయలు మామిడికాయలు అవి కోసుకోవడం. అదినా ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం జీడి చెట్టు. ఇంకో ఈ జీడి చెట్టులా కాసినా బోల్డ్ కాపొచ్చును. ఈ పళ్ళు అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, రెడ్ పళ్ళు మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. ఇది మొత్తం 3 ఎకరాలన్నర 4 ఎకరాలు ఉంటుంది జీడి తోట. కానీ ఆశించినంత స్థాయిలో కాయ లేదనమాట. కాస్తే చాలా ఒక 2 లక్షలు 3 లక్షల దాకా అమౌంట్ వచ్చును. ఇప్పుడు 40,000 రావడమే గగనం అనమాట. అంత లాస్లో ఉందన్నమాట ఇప్పుడు. ఈ జీడి తోట అనే కాదు, మ్యాక్సిమం ఉన్న జీడి తోటలన్నీ అలానే పోయాయి అనమాట. కాపు లేదు, బాగా కాసి కూడా కాయలేదన్నమాట. అది చూడండి, ఎండిపోయింది చూడు పువ్వు. పిక్కలు ఒక్కో వచ్చిన దానికి పిక్క దిగినా 4-5 పిక్కలు దిగినా ఎక్కువ పువ్వు ఎండిపోయింది. మన వీడియోలో చూసినట్టు నల్లగా కనిపించింది, అంతా పువ్వు ఎండిపోయింది అనమాట. జీడిపప్పు రేటు కూడా ఇప్పుడు కేజీ 100 రూపాయలు ఉంది. 100 నుంచి 110 రూపాయల దాకా ఉందన్నమాట కేజీ. లాస్ట్ టైం అయితే 95-90 ఉండేది అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఫంక్షన్ ఒకప్పుడు జీడిపప్పు వాడడం కాకుండా ప్రతి ఒక్కరు జీడిపప్పు తినడం వల్ల ఈ రేట్లు కూడా పెరిగాయి. ఈ జీడిపప్పుల రేట్లు అన్నది మాత్రం గణనీయంగా పెరిగితే తప్ప తగ్గవు అనమాట. చూడండి, ఇది వేరొక చెట్టు, ఇందాక చూపించాను కదా, అదొక చెట్టు, ఇది ఒక వేరే చెట్టు అనమాట. పోయిన సంవత్సరం అయితే ఇదే చెట్లు గుత్తులు కాసాయి. కానీ చూడండి, ఒక కొమ్మకి మా అయితే 1-2 కనిపిస్తున్నాయి అనమాట. అలా కాదు, 10-20 కనిపించాలన్నమాట. మొత్తం వేరు దగ్గర తోటలోనే వేరు దగ్గర పోగొట్టినవి. ఇవైతే ఒక దగ్గర ఇవి పిక్కల నుంచి, ఆ పొల్లు నుంచి పిక్కలు వేరు చేస్తారనమాట. ఇవి నొలపడం అన్నా చాలా కష్టం అండి. ఒకటి వస్తుంది, ఒకటి రాదు. ఆ పళ్ళు బాగా ముగ్గిపోవడం వల్ల అన్నిటికన్నా కష్టం లాస్ట్లో మనం ఏరుకొచ్చిన తర్వాత ఈ పళ్ళు పిక్కలు వేరు చేస్తాం కదా, ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని పళ్ళు బాగా ముగ్గిపోయి ఊడిరావు. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.